అక్కడ ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్ కాబట్టి కదా. దే టెన్ టు బి మోర్ విక్టిమైజ్. అక్కడ అయ్యా వీళ్ళు ఇప్పుడు ఈ గిమ్తారా నుంచి, జార్ఖండ్ నుంచి, లేదంటే హర్యానా నుంచి ఎవరైతే ఈ సైబర్ క్రిమినల్స్ చాలా ఎక్కువ మంది ఉండే స్కోప్ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాస్లో, వాళ్ళు దే టార్గెట్ దీస్ పీపుల్. అయ్యో, మీ ఫోన్కి ఓటీపీ వచ్చింది చెప్పండి అని. అవును, ఇట్లాంటివి వీళ్ళని ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. అండ్ దీనికోసం కాన్స్టెంట్గా వీ హ్యావ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో. విలేజ్ లీడర్స్ని ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మేము ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉంటాం అనమాట. ఎవరికి ఓటీపీ షేర్ చేయకూడదు, ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేసినా ప్రాపర్గా మాట్లాడాలి, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకూడదు, అండ్ మీ ఏటీఎంని ప్రాపర్గా యూజ్ చేయాలి, ఎవరికి ఇవ్వకూడదు, పిన్ నెంబర్ ఎవరికి చెప్పకూడదు. ఇలాంటివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కాన్స్టెంట్గా పెడుతూ ఉంటాం. ట్రూ. వీళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి విలేజర్స్ని. ఎందుకంటే వాళ్ళది చాలా హార్డ్ ఎర్న్ మనీ. అది సంవత్సరం అంతా కష్టపడితే వాళ్ళకి వచ్చేది 1,00,000-1,50,000 వస్తుంది. అవి కూడా పోతే ప్రాబ్లం అయిపోతుంది. నిజం నిజం, ట్రూ. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మీ వైపు మీ నుంచి చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్స్, ఇప్పుడే ఫ్రెషర్స్గా పోస్టింగ్ అయ్యే వాళ్ళకి కానీ, ట్రైనింగ్ వెళ్ళే వాళ్ళకి కానీ, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ మీ నుంచి కొన్ని పాయింట్స్, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్తారు సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది ఒకటే లైఫ్ అయితే కాదు. ఇది రాకపోతే మీరు అసలు దేనికి పనికిరానేది అయితే అనుకోకూడదు. మీరు నిజంగా సర్వ్ చేయడానికి వస్తే సర్వ్ చేయడానికి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్. ఇది ఒక వే అంతే నేషన్ సర్వ్ చేయడానికి. యూ హ్యావ్ మల్టిపుల్ వేస్. సెకండ్ థింగ్ ఏంటంటే, రియల్గా మీరు దీంట్లోనే ఉండాలి, దీంట్లోకే రావాలని మీరు అనుకుంటే, అసలు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. అండ్ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ లెవెల్లో ప్రిపరేషన్ అనేది ఇట్ మస్ట్ బి దేర్. అండ్ మీకే ఎందుకు రావాలనేది ఒకటి అనుకోవాలి. మీరు ఇంతమంది రాస్తున్నప్పుడు మీకు ఎందుకు రావాలి, మీకే ఎందుకు రావాలి, మీకు కాకుండా వాడికి ఎందుకు ఇవ్వకూడదు, వాడికి కాకుండా ఇంకోడికో ఎందుకు ఇవ్వకూడదు. మీకు ఇస్తే కంట్రీకి వచ్చిన లాభం ఏంటి, మీరు ఎలా పని చేయబోతున్నారు, ఇవి మీరు ఒకసారి ఫ్యాక్టర్స్ అనలైజ్ చేసుకోవాలి. అండ్ ప్రిపరేషన్ విషయానికి వస్తే ఇంకా సిలబస్ ఈజీగా త్వరగా ఫినిష్ చేసేసి కరెంట్ అఫైర్స్ రోజు చదువుతూ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ చేస్తే ఆబ్వియస్లీ యూ కెన్ అచీవ్ ఇన్ 1 year అని నేను అనుకుంటున్నాను. మీ డే షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? షెడ్యూల్ ఏముంటుందండి, మార్నింగ్ ఐ వేకప్ ఎట్ అరౌండ్ 5-5:30. అవునా? ఓకే. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఆయన లేవలేదు అలా? లేసాను కానీ 6 గంటలు లేటుగా లేసాను. ఇప్పుడు 6 గంటల ముందు లేస్తాను. ఓకే, చెప్పండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఎలాగ అయిపోయాడు, ఇప్పుడు చేసేది ఏమి ఉండదు, మంచిగా పడుకుంటాడేమో 10-11 దాకా అనుకుంటారు. ఛాన్స్ లేదు. ఐ వేకప్ ఎట్ అరౌండ్ 5-5:30. ఐ రన్ 10 kilometers ఎవ్రీ డే. దాని తర్వాత ఏముంటుందండి, న్యూస్ చదివి న్యూస్ పేపర్స్ చదివేసి ఏదైనా కాల్స్ వస్తే రిసీవ్ చేసుకొని, డిస్ట్రిక్ట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని, అందరు సిఐసిఎస్ ఫోన్ చేసి రిపోర్ట్ చేస్తారు, ఏం జరుగుతుంది డిస్ట్రిక్ట్లో, ఈ కేసెస్ అయినాయి, నెక్స్ట్ ఈరోజు ఏం జరగబోతుంది, విఐపీస్ ఎవరు రాబోతున్నారు, వాళ్ళ సెక్యూరిటీ ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమున్నాయి, ఏది పెద్ద ఇష్యూ అవ్వబోతుంది అని అందరూ ఫోన్స్ చేసి మనం డిస్క్రైబ్ చేస్తారు. ఏమైనా సజెషన్స్ ఉంటే విల్ గివ్ దెమ్. దాని తర్వాత ఐ గో టు ఆఫీస్ బై 9:30. అండ్ ఇంకేముంటుంది ఆఫీస్ వర్క్. ఆఫీస్కి ఎవరు వచ్చినా కానీ ఐ మీట్, చెప్పేస్తాను, ఎవరు వచ్చినా ఆపకూడదు, పంపించేసారు లోపలికి. అరౌండ్ 2-2:30 ఐ కమ్ బ్యాక్. ఐ హ్యావ్ మై లంచ్. I go to office at around 4-4:30 again. I stay till the evening. ఒకవేళ నాకు ఫీల్డ్ విజిట్స్ ఏమీ లేకపోతే ఇది షెడ్యూల్ అనమాట. ఫీల్డ్ విజిట్స్ ఉంటే ఐ విజిట్ ద జంగల్స్, ఐ విజిట్ క్యాంప్స్, ఐ మీట్ సెక్యూరిటీ పర్సనల్ పీపుల్, ఫోర్సెస్. అండ్ సాయంత్రం వచ్చిన తర్వాత హ్యాపీగా ఏదో గేమ్ ఆడేసి, బ్యాడ్మింటన్ కానీ ఏదో ఒకటి, మళ్ళీ ఏదో ఫిజికల్ యాక్టివిటీ చేసేసి, అండ్ వీ స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీస్. యాక్చువల్లీ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో పోస్టింగ్ ఉన్న వ్యక్తికి అమ్మాయిని ఇవ్వాలంటే కొంచెం ఆలోచిస్తారు కదా. సో మీ విషయంలో ఏం జరిగిందండి? అది వాళ్ళని అడగాలి మీరు. అలా కాదు సార్, పెళ్ళయ్యేటప్పుడన్నా మీకన్నా అడుగుంటారు కదా, బాబు ఏంటి మరి పరిస్థితి. ఆలోచించడం కాదండి, ఇస్తామని లైన్ కట్టారు. అది నాకు తెలుసు, బట్ కానీ ఇచ్చేటప్పుడు అయ్యో మేడంకి ఎన్ని కాల్స్ వచ్చాయో, మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత, ఇంటర్వ్యూ అనేది నాకు ఎన్ని కాల్స్ వచ్చాయో, మేమంతా షేర్ చేసుకుంటే ఒక పెద్ద లిస్టే ఉంది మీది. ఎందుకు మరి ఆ అమ్మాయిని ఎలా చూస్ చేసుకున్నారు అంటే? మా డాడీ చూస్ చేశాను. ఓకే చెప్పు అంతే. నిజం చెప్పాలంటే నేను ఎంగేజ్మెంట్ రోజు చూసాను అమ్మాయిని. నమ్మచ్చు.
ముందే అమ్మాయిలు మీరంటే బోల్డ్ మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వి టాక్ డౌన్ వీడియో కాల్స్ ఆబ్వియస్లీ. దట్స్ రియలీ గుడ్ సార్. నేను ఏమనుకున్నా అంటే ఎవరిని పెళ్లి చేసుకున్నా ఒకటే అనుకున్నాను యాక్చువల్లీ. అదేంటి సార్ అంత మాట ఎడిట్ చేస్తారా దీన్ని? ఎడిట్ చేయను. చేయమంటారా? అవసరం లేదు. మీకు ఎందుకు చెప్పండి అసలు. నేను అదే అన్నారు నాకు చెప్పిన సీనియర్ మాస్టర్, అతను ఎలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోలేదు, ఆ ప్రోటోకాల్ పెట్టలేదు జనాలకి, వాళ్ళకి తనకి మధ్య ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది పెట్టుకోలేదు. జనాలతో మమేకమై జనాల కోసం చేసుకుంటూ వెళ్తున్నారు. అదొక విషయం. అయితే జనరల్గా జనరల్ పబ్లిక్ ఏ ఇష్యూ ఉన్నా లేకపోయినా మీడియా వాళ్ళు కానీ చాలా ఇప్పుడు కాదండి, ఇప్పుడు లేదండి, లేదంటే ఉన్న విషయం దాచేసి ఇంకేదో చెప్పడం, ఇలా ఏది చేయకుండా ఓపెన్గా మాట్లాడడం అనేది ఒక కొత్త ఎరా తీసుకొచ్చాడు అతను. సో అది ఒక కొత్త మార్పుకి దారితీస్తుంది డెఫినెట్గానే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పారండి, సీరియస్లీ. సో అలాగే నేను అదే అంటున్నాను, మీరు ఏదైతే మీరు సాధించారో అది మీకు ఎక్కడ నెత్తికెక్కకుండా అదే డౌన్ టు ఎర్త్గా ఉన్నారో అంటున్నాను నేను. అనేది ఎక్కడి నుంచి వచ్చామో తెలుసు కాబట్టి నెత్తికెక్కదు అసలు. జనరల్గా ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రైమ్స్కి డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఛత్తీస్గఢ్లో క్రైమ్ జరగడానికి మేజర్ రీజన్ ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? అంటే పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందని అనుకోవచ్చా? క్రైమ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఆన్ రైజ్. ఎనీవేర్ ఇఫ్ యూ టేక్, నాట్ జస్ట్ ఇన్ ఛత్తీస్గఢ్. క్రైమ్ అనేది మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది, అది పెరుగుతూ పోతూనే ఉంటుంది, ఎప్పుడు అది తగ్గదు. అదే ఎందుకంటున్నా, వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్లీ రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? అది అంటే డిఫరెంట్ క్రైమ్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ మర్డర్స్ అనుకోండి, మర్డర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి రివెంజ్ బేస్డ్ మర్డర్ ఉండొచ్చు, ఒకటి కంట్రోల్ చేసుకోలేక చేసేసింది అవ్వచ్చు, ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చిన్న గొడవలు వచ్చి అక్కడ మర్డర్ జరగచ్చు. సో డిఫరెంట్ బేసిస్ దానికి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఒకటే క్రైమ్ కానీ చూసే విధానం మారిపోవచ్చు. ఇప్పుడు ప్రాపర్టీ ఆఫెన్సెస్ అనుకోండి, బర్గ్లరీ అవ్వచ్చు, థెఫ్ట్ అవ్వచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ ఇట్లాంటివి అనుకోండి. అవి ఏంటంటే వాళ్ళకి ఈజీగా యాక్సెస్ కావాలి, మనీ కావాలి, అది కావాలి, పేషెన్స్ తక్కువ ఉంటుంది. సో త్వరగా మనం ఇది చేసేస్తే మనకు మనీ వచ్చేస్తాయి అనే ఒక రీజన్ అవ్వచ్చు. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ అనుకోండి, వాడికి ఏం చేయకుండా వాడు కూర్చొని చిన్న మొబైల్తో ఆపరేట్ చేస్తాడు. వాడికి దాంట్లో ఒక 5 minutes కష్టపడితే చాలు, వాడికి మనీ సెట్ అయిపోతుంది. సో ఇది ఈ రీజన్ అవ్వచ్చు. సో డిఫరెంట్ క్రైమ్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒకరిని చూసి ఇంకొకటి తయారవుతాడు. మోస్ట్లీ అది దొరకకుండా ప్లాన్ చేసుకుందామని ట్రై చేస్తాం. అంటే ఒక వీడియోలో ఒక ప్రవచనకర్త ఏమన్నారంటే, క్రైమ్ ఇలా పెరగడానికి మన హ్యూమన్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది మారిపోయింది. డబ్బు మీద ఆశ, మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం, కొద్దో గొప్ప భయం భక్తి లేకపోవడం, విచ్చలవిడితనం పెరగడం, అయాచితంగా డబ్బు ఆశించడం. సో ఇవన్నీ కూడా ఆ మనిషిని క్రైమ్ చేసే వైపు టువర్డ్స్ టు దట్ వే అట్రాక్ట్ చేస్తున్నాయి అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదంటారా? అవసరం ఉంది, కానీ ఎవరు మారాలి? ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. మనం ఎంతమందిని మారుస్తాం? ఇప్పుడు నేను ఇలా అయ్యానని చెప్పి అందరూ ఇలా ఉండాలనుకుంటే తప్పదు. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఒకవేళ నిజంగా అది ఇల్లీగల్ అయితే మేము పట్టుకుంటాం. దట్స్ వై వీఆర్ మేడ్. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ నాకు ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. యూఎస్ కాల్స్ చాలా ఒక సింగిల్ రింగ్ ఇచ్చి మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేయడం, లేదా మనం లిఫ్ట్ చేసే టైం కూడా కట్ చేస్తారు. యాక్చువల్లీ ఎవరు మా వాయిస్ కూడా వినిపించదు. యాక్చువల్లీ లాస్ట్ టైం ఏమైందంటే, మా ఆఫీస్ కొలీగే వాళ్ళ ప్రొఫైల్ పెట్టుకుని ఐఎమ్ సో అండ్ సో, దిస్ ఇస్ మై నెంబర్, దిస్ ఇస్ మై న్యూ నెంబర్ అని పెట్టారు. అంటే ఇది నేను లాస్ట్ వీడియోలో క్రైమ్ ఇష్యూస్ అప్పుడు కూడా నేను మాట్లాడాను. బట్ నిన్న రాత్రి మళ్ళీ నాకు ఇంకొక కాల్ వచ్చింది, దాని గురించి మాట్లాడుతున్నాను. అది +1 అని ఉన్న నెంబర్, నేను మీకు చూపిస్తాను. ఆమె RGB అన్నారు. నేను రాత్రి RGB గారికి స్క్రీన్ షాట్ చేసి, సార్ ఈజ్ దిస్ యువర్ నెంబర్ అని పెడితే, నేను కాదు, అది నా నెంబర్ కాదు, నేను ఇండియాలోనే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఏం పెట్టారు, నాకు ఈ స్క్రిప్ట్ ఉంది, మీరు నాకు ఈ మూవీలో మీరు యాక్ట్ చేయాలి అని స్క్రిప్ట్ పెట్టాడు. కానీ అంతా ఫేక్ అది. నేను ఆ నెంబర్ని బ్లాక్ చేసి పెట్టా. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? అలాంటి కాల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాల్స్ రాకుండా ఉండాలంటే ఏముందండి, జాగ్రత్తలు పాటించాలి. కాల్స్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయలేము, ఎందుకంటే మన నెంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు. అవును. కానీ వచ్చిన తర్వాత మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు అనేది పాయింట్. ఇప్పుడు TRA దగ్గర నుంచి కూడా మీకు మెసేజ్ వస్తుంటాయి, అన్నోన్ కాల్స్ అటెండ్ చేయకండి, ఇట్లాంటి +11 +911 ఇట్లాంటి నెంబర్స్ నుంచి మీకు కాల్స్ వస్తే, +44 ఇట్లాంటి నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే మీరు ఎత్తకండి, ఎత్తాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ రిలేటివ్స్ ఎవరైనా అక్కడ ఉంటే వేరే విషయం, కానీ ఎవరు లేకపోతే ఇట్లాంటి కాల్స్ వచ్చి మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా అడిగితే మాత్రం ఇవ్వకండి.
వీలైనంత వరకు త్వరగా అందరినీ నమ్మేయకండి, నమ్మాల్సిన అవసరం లేదు. నిన్న ఆయన ఆర్జీవీ స్క్రిప్ట్ పంపిస్తాను అనగానే నా మెయిల్ ఐడి అడిగితే మెయిల్ ఐడి పంపించాను. సో ఏం జరుగుతుంది, నాకు అది టెన్షన్గా ఉంది. ఏమీ జరగదు, వాళ్ళు మెయిల్స్ పంపిస్తే యూ కెన్ బ్లాక్ ద మెయిల్ ఐడి. చూడండి, నేను స్క్రీన్ షాట్ చేసి ఆయనకి పంపించా. సరే అది మీరేనా అని అంటే ఆ వాయిస్ కూడా పంపించాను ఆయనకి. దట్స్ నాట్ మీ అని పెట్టి మళ్ళీ వెంటనే కాల్ చేశారు ఆయన. కాల్ చేసి నేను ఇండియాలోనే ఉన్నాను, అది నా నెంబర్ కానే కాదు. చూసారా? యా. సో ఆర్జీవీని పెట్టి వర్మని అని మళ్ళీ అదే ఇలాంటి సెలబ్రిటీస్ పేర్లతో పెట్టి చేస్తే మీరు టెంప్ట్ అవుతారేమో అని పెట్టినట్టు. కానీ హారబుల్ కదా సార్, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడానికి. అంతే కదా మ్యామ్, అది మనకు హారిబులే, ఆడికి అది కరెక్ట్ అనిపించి చేసి ఉంటాడేమో. కానీ మీరు దాంట్లో ట్రాప్లో పడకూడదు. దట్స్ మీరు అంటే మనకి ఇంత అవేర్నెస్ ఉంది, అట్లీస్ట్ చాలామందికి అవేర్నెస్ ఉండదు, వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. అవును. అది సో అవేర్నెస్ హ్యాస్ టు బి క్రియేటెడ్. సో మన మెయిల్ ఐడి వాళ్ళకి వెళ్ళినంత మాత్రాన జరిగే లాస్ ఏమి ఉండదు. లేదేముండదు. మెయిల్ ఐడి కెన్ బి షేర్డ్ విత్ ఎనీవన్, బట్ డోంట్ షేర్ ద పాస్వర్డ్ ఎట్సెట్రా. రైట్. If he wants to send you some mails, you have an option to look into it, or you can block also. You can move that into spam. So not a problem. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ వన్స్ అగైన్. నెక్స్ట్ మాత్రం నేను మీ ఛత్తీస్గఢ్ వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ మాత్రం నాకు. షూర్ అండి, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.